చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? మైండ్ లేనా అయిపోయింది ఇంకా చెప్పకూడదు. తప్పడకండి, ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా, చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. సినిమా చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఫస్ట్ థింగ్, ఓహో చరణ్ కోసం ఆ రామ్ చరణ్ ని అసలు ఎల్లా చూపించాలని అంత వరస్ట్ చూపించింది ఈ సినిమాలో. రవి ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. శంకర్ ని కనిపిస్తే ఫస్ట్ ప్యాకప్ అని చెప్తా, శంకర్ అని కనబడతా కొడతా అని. థియేటర్ దగ్గర వెళ్ళాలనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేస్తా కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. అనిపిస్తుంది. అప్పన్న క్యారెక్టర్ ఏదైతే చేశాడో కుమ్మేశాడు అసలు. అంత బాగుంది ఏంటండి? పుష్పరికోళ్ళ తగ్గేదేలే కాదు, వంగేదే మొత్తం సినిమాలో. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? పుష్పరికోళ్ళ తగ్గేదేలే కాదు, వంగేదే మొత్తం సినిమాలో. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? సినిమాలు తీసేటోళ్ళు ఎట్లా తీస్తున్నారంటే, ఈ చూసేటోళ్ళు బక్రాగాళ్ళు, ఈ కొడుకులు ఏం పని లేని కొడుకులు అర్థమైంది. చెత్త స్టోరీలు తీసి అసలు పోలీసు వాళ్ళకి వాల్యూ లేదు, ఈసీకి వాల్యూ లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. శంకర్ డైరెక్షన్ అసలు బాలేదా? ఏమీ బాలేదు. చెత్త స్టోరీ అది. ఇమోషనల్ డామేజ్. చెట్ట ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్. అసలు వరస్ట్ ఈ మడ్డలో సినిమా. ఈ అమ్మాయి సినిమా వేస్ట్, బాగలేదు. రామ్ చరణ్ కెరీర్ లో ఫస్ట్ దైద్రమైన సినిమా ఇదే. రామ్ చరణ్ కెరీర్ లో ఫస్ట్ దైద్రమైన సినిమా ఇదే. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. పుష్ప సినిమా హైలైట్. దాన్ని కొట్టాలంటే ఎవడు కొట్టలేడు. రామ్ చరణ్ కాదు కదా, ఎవడు కొట్టలేడు ఆ సినిమాని. డైరెక్షన్ ఈ సినిమా చూస్తే ఎవరికి నచ్చదు అన్న, ఫ్యాన్స్ కి అయితే చాలా డిసప్పాయింటెడ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పర్లేదు, బానే ఉంది. ఒక పాట తీస్తారు, నానా హైరానా అనే సాంగ్ 3 days తర్వాత యాడ్ చేస్తారంట. చెప్పరా ఎవడి ఎవడి మీటా గారు, మీరు బూతులు పంచకు ఆపండి. సో అప్పుడు వచ్చి చూస్తే బెటర్. అంటే మరి ఇంకోసారి చూసే అంత కంటెంట్ ఉంది అంతేం లేదన్నా, జస్ట్ 1 time వాచబుల్. అర్థమైంది రే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. లేదు, హరీష్ శంకర్ మూవీ లాగా ఉంది. లేదు, హరీష్ శంకర్ మూవీ లాగా ఉంది. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అంతే. గ్లోబల్ స్టార్ లెవెల్లో ఉందా? ఏం లేదన్న, లోకల్ స్టార్ లా ఉంది, గ్లోబల్ స్టార్ లా లేదు. చేంజర్ అని బెటర్ కదా, గేమ్ చేంజ్ అయ్యేలాగుందా లేదా గేమ్ ఓవర్ లాగా? గేమ్ ఓవర్ ఫర్ శంకర్. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అప్డేట్ అయితే బాగుంటుందా బ్రో? అప్డేట్ అవ్వాల్సిన పని లేదు, అయిపోయినట్టే కెరీర్. బాగుందన్న పొలిటికల్ డ్రామా, కాకపోతే హిట్ అయ్యారు ఫ్యాన్స్. అందరికి మా సినిమాలే కావాలి, ఎలివేషన్ కావాలి. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? యావరేజ్ అన్న. అవునా? ఎక్స్పెక్టేషన్స్ పెట్టినైతే రాకండి సినిమాకి. వెరీ గుడ్ డెసిషన్ బట్ సారీ రిజల్ట్స్ వెరీ బ్యాడ్. జై శంకర్ గారు రిటైర్మెంట్ తీసుకోండి, మీ ఇంట్లో మీరు హ్యాపీగా ఉండండి. కామెడీయా కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. మీ సాంబార్ ఏదో మీరు కలుపుకోండి, దయచేసి మా పప్పు జోలికి రాకండి. నీ కథలో దమ్ముంటే నీకు బడ్జెట్ ఎంతన్నా పెట్టు, వస్తుంది బ్రో. యదవం చేయడానికి తీసినాడు బ్రో, అంతే బ్రో. మనకు రామ్ చరణ్ మంచోడు, అనవసరంగా శంకర్ గారికి సినిమా ఇచ్చాం అంతే. హీరో బాగున్నాడు, డైరెక్టర్ మొత్తం వేస్టే. ఏం చూసుకున్నా అంత పొగరు, రాత్రి నుంచి ఎక్కడ ఉన్నా, రాత్రి 12 గంటల నుంచి రోడ్డు మీద ఉన్నా. ఈ సినిమా నేను అన్నట్టుగానే 50,000 కోట్లు దాని 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. గ్లోబల్ మొత్తం ఆయన ఒక పెద్ద గ్లోబల్ స్టార్, అయినా గ్లోబల్ మొత్తం ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అంతే. కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి చెప్పనా మూవీలో నీకేం నచ్చిందా? అంటే అది
ఇందులో తక్కువ అయింది ఏంటంటే కొంచెం రొమాన్స్ అంట. కొంచెం రొమాన్స్ కాస్త ఎక్కువ చేసిన బాగును. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. లోపల మొత్తం సినిమా ఇండస్ట్రీ హిట్, అన్ని భాషల్లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? సినిమా బ్లాక్ బస్టర్. బాలయ్య గారి జాతిని పుష్ప పుష్ప కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. అయితే పుష్ప చూడమనండి. సూపర్, చెప్పాల్సిన అవసరం లేదు రామ్ చరణ్ గురించి. బాలయ్య సినిమా నాకైతే నచ్చలా. ఏం వాడుకోలే, పొంగల్కి వచ్చే సినిమా కాదు ఇది, డబ్బుల కోసం తీసుకుంటున్నాడు.